అక్కడ ఇంకో 60 మంది అడుక్కు తినాలా? మిగతా బ్యాలెన్స్ ఉన్న 60 మంది ఏమవ్వాలి? అలానే కాకుండా ఇప్పుడు మన మార్కెట్ వాళ్ళు లోపల మార్కెట్ అవ్వట్లేదు, బిజినెస్ మాకు అవ్వట్లేదు అని చెప్పేసి లోపల ఆశీలు కట్టి బయటకు వచ్చి అమ్ముకునే ఆశీలు కట్టి ఆ 30 మంది కూడా అందరికీ ఎంత ఇబ్బంది పెట్టావు నువ్వు. అక్కడ పారికి కట్టో మార్కెట్ కలిపి కట్టేసి ఆ పారికి చేయకుండా మార్కెట్ కలిపి కడితే అందరికీ స్టాల్స్ వస్తాయి కదా. ఇప్పుడు మార్కెట్ వాళ్ళకి పని అవ్వట్లేదు, అటువైపు వీళ్ళకి వ్యాపారం అవ్వట్లేదు. అందరినీ ముంచి వాళ్ళు పొట్టలో కొట్టావు. అలాంటిది ఈరోజు 11.5 కోట్లు ఖర్చు పెట్టి ఒక ఎమ్మెల్యే ఎంపీ చేయలేని పని కూడా నేను చేశానని గర్వంగా చెప్పుకున్నాను. అది ఎంత సేమ్ ఉందో నీ ముఖం నలుగురిలో చూపించుకుని అలా చూపించుకుని నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఖచ్చితంగా ఈ 11.5 కోట్లు నువ్వు ఖర్చు పెట్టిన దానికి నేను క్వశ్చన్ చేస్తాను. అది ఏం చేసావు అనేది నీ పార్టీకి కూడా క్వశ్చన్ చేసేటట్టు నేను చేస్తాను. ఈరోజు నువ్వు ఇక్కడ ఏదో మేసం తిప్పుకొని తిరిగి ఉండొచ్చు, కానీ నేను ఖచ్చితంగా రేపు పొద్దున్న దాన్ని క్వశ్చన్ చేసి మీ పార్టీలో కూడా క్వశ్చన్ చేసేలా చేసి నీకు ప్రతిదీ